హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఒక చిన్న వీడియో అండి. ఈరోజు పిల్లలు కూడా లేరు, పని ఎక్కువగా లేదు, మా అమ్మ కూడా ఉంది. ఇంకా ఇప్పుడైతే నా హెయిర్ గురించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నాలాగైతే ఎవరు చేయకండి, చేసి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. హెయిర్ ఊడటం అనేది చాలా కామన్ థింగ్ అనుకుంటాం. నేను అలాగే అనుకొని చాలా నెగ్లెక్ట్ చేశాను, చాలా హెయిర్ ఊడిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలాంటి కవర్లు 3వ కవర్ అనమాట. ఇది 2 కవర్లు అలా సామాన్ తీసుకున్నాను. ఇది 3వ కవరు. చాలా ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు మన ఫీవర్ వచ్చి తగ్గిన దగ్గర నుంచి చాలా కుచ్చులుగా ఊడిపోతుంది అనమాట. తెగటం కూడా కాదు, రూట్స్ నుంచి ఊడిపోతుంది. ఈ హెయిర్ మా అమ్మ చూపిస్తుంటే మా అమ్మ షాక్ అవుతుంది, ఏందంత హెయిర్ ఊడిపోతుందా అని. మా అమ్మతో అన్నాను, ఇది ఊడిపోతుంది, షాంపూ ఖర్చు ఆయిల్ ఖర్చు తగ్గిందని ఆనందపడాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదమ్మా అంటున్నాను. ఏదేమైనా ఇంతవరకు హెయిర్ గురించి ఎప్పుడు కేర్ తీసుకోలేదు. జుట్టు అంతా ఊడిపోతుంటే అసలు తల మీద ఏమి ఉండవేమో అనిపిస్తుంది. ఇప్పుడైతే ఏదైనా ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఫీవర్ తగ్గిన తర్వాత తలంతా బాగా దురదగా ఉంటుంది. పేలు లేవు, చుండ్రు లేవు, అయినా ఇంత దురద వస్తుంది ఏంటని డౌట్గానే ఉంది. హెయిర్ అయితే ఎక్కువగా ఊడిపోతుంది. ఒక 10 days నుంచి అయితే బాగా ఊడిపోయింది. ఇంకా దగ్గరలోనే ఇక్కడ వేప చెట్టు ఉంది కదా, వేపాకుతో ప్యాక్ పెడితే ఆ ఇచ్చింగ్ తగ్గిద్దని అవైతే తెచ్చుకున్నాను. అది మా అమ్మ ఇలా కోసిస్తుంది. ఇంతవరకే హెయిర్ ప్యాక్ ఏది వేసుకోలేదు. ఇప్పుడు ఆ జుట్టు ఊడిపోవటం చూసి నాకే వేసుకోవాలనిపించింది. ఏదైనా ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దాని గురించి కేర్ తీసుకుంటే అది తొందరగా క్యూర్ అవుతుంది. ఆ ప్రాబ్లం పెద్దగా అయ్యాక తీసుకున్నామంటే ఆ ప్రాబ్లం పెరగడానికి ఎంత టైం పట్టిందో దానికన్నా ఎక్కువ టైం పట్టింది క్యూర్ అవటానికి అనిపించింది. ఇంకా నాకే ఇలా అనిపించి, పని కూడా ఎక్కువ లేదు, పిల్లలు ఊరెళ్ళారు కదా అని ఇలా ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఓన్లీ వేపాకుతోనే ఇలా పేస్ట్ పట్టుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇక ఇంట్లో చూస్తే అన్నీ ఉంటాయి, నువ్వేమీ తినవు, బ్లడ్ తక్కువగానే ఉంది, హెయిర్ ఊడిపోతుంది, ఏదన్నా ప్రాబ్లం పెద్దది అయి ఉంటుంది నీకు అని మా ఆయన అంటున్నారు. పిల్లలు కూడా నువ్వేం తినవని అంటున్నారు. అన్నీ ఇంట్లో ఉన్నా నేను తినలేను. తినటానికి పళ్ళు సహకరించవు, అరగడానికి పొట్ట సహకరించదు, అలాంటి పరిస్థితి నాది. ఏదేమైనా ఇలా ప్యాక్ అన్నా వేసుకుందామని ఇప్పుడైతే వేసుకుంటున్నాను అనమాట. దీన్ని బట్టి మనకు మనం టైం కేటాయించుకోవటం ఎంత ముఖ్యం అనేది అర్థమవుతుంది. ఎంతవరకు ఇంట్లో పని చేస్తామో, పిల్లలకి ఏమైనా చేద్దామా, క్యారేజ్ కడదామా, స్నాక్స్ ఏం పెట్టాలి, ఈ ఆలోచన తప్ప మనకు మనం టైం కేటాయించుకోము. ఇంట్లోనే ఉంటున్నారుగా, ఖాళీగానే ఉంటున్నారు, ఏం పని అనుకుంటారు. అసలు టైం కేటాయించుకోవాలని కూడా అనిపించదు. మొత్తం ప్రాబ్లం పెద్ద అయినా కానీ దాని గురించి కేర్ తీసుకోము. ఇప్పుడు నేను కూడా అంతే. ఊడుతుందని తెలుసు, 10 days నుంచి ఏంటో ఎక్కువగా ఊడుతుందని అర్థమైంది, కానీ నేను అసలు పట్టించుకోలేదు. తెలిసి కూడా నెగ్లెక్ట్ చేయడం అంటే ఇదే. నేను నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ వరకు తెచ్చుకున్నాను. హెయిర్ ఫాల్ తగ్గడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే తలస్నానం చేశాను. తలస్నానం చేసిన తర్వాత కూడా చాలా జుట్టు ఊడిపోయింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.